మిథున రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తుందా అండి? అదే విధంగా ఉంది. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా షష్ఠ స్థానంలో రవి బుధ శని యోగం చాలా ప్రసన్నంగా ఉన్నది. అలాగే విక్రమ స్థానంలో విక్రమ రాశిగతుడైనటువంటి రాహువు అన్ని విధాల అనుకూలిస్తున్నారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నాలు విశేషంగా చేయండి. అశ్రద్ధ ఏమాత్రం రానివ్వవద్దు. ఎవరితోనో వాగ్వాదాలకి దిగకండి. గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. పట్టుదలతోనే విజయం సిద్ధిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా అనుకూలమైన కాలం, శుభకాలం కూడా ఉన్నది. దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగ వ్యవహారాల్లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గామాతని మనసారా ప్రార్థించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గాదేవి ధ్యానం చేస్తున్నాం కనుక దుర్గా సందర్శనం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో కుజగ్రహ ప్రభావం వ్యతిరేక ఫలితాలకి సంకేతంగా భాసిల్లుతోంది కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేస్తే మంచిది.